Taste the Daily. నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉంది. కేంద్రం నుంచి నిధులు తేవాలన్నా కీలకమైన పోలవరం అమరావతి పూర్తి చేయాలన్నా ఆయనకే సాధ్యమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మొదటి నుంచి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే చంద్రబాబు ఈ టర్మ్ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏపీ అభివృద్ధి కోసం 6 పాలసీలు 10 సూత్రాలు చెప్పిన చంద్రబాబు విజన్ 2047 పేరుతో స్వర్ణాంధ్ర మిషన్ ను ఆవిష్కరించారు. వీటన్నిటికంటే పోలవరం అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే బాబు ముందున్న ప్రధాన లక్ష్యం. చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, సీఎం పదవి అంతకంటే కొత్త కాదు. గత చరిత్ర చూసినా, నడుస్తున్న చరిత్ర చూస్తున్నా చంద్రబాబు అభివృద్ధికిచ్చే ప్రాధాన్యత ఏంటో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబుకు ఈ టర్మ్ చాలా కీలకం అనడంలో సందేహమే లేదు. కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని ఈ టర్మ్లోనే పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయ యవనికపై సుస్పష్టమైన ప్రణాళిక, దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు ఒకరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవే పరమావధిగా ఉన్న నాయకుడైన, అధికారం కంటే కూడా అభివృద్ధి గురించే ఎక్కువ ఆలోచించే నేత ఆయన. నిరంతరం అభివృద్ధి కోసం శ్రమించే నైజమున్న చంద్రబాబు ఈ క్రమంలో వచ్చే అడ్డంకుల్ని కూడా సమర్థంగా ఎదుర్కొంటారు. తనకు తానుగానే అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకోవడం, ఎవరు కలిసొచ్చినా రాకున్నా వాటిని పట్టుదలతో సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే 3 విడతలుగా సీఎం చేసిన ఆయన ఇప్పుడు 4వ విడత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ప్రతి టర్మ్లోనూ అభివృద్ధి విషయంలో చంద్రబాబు వేసిన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ టర్మ్లో కూడా ఆయన చేయాల్సిన ముఖ్యమైన పనులు 2 ఉన్నాయి. ఏపీకి రాజధాని లేకపోవడం ఖచ్చితంగా లోటే. కానీ ఆ లోటు తీర్చే సత్తా, రిస్క్ తీసుకునే తత్వం చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కూడా ఆయన లక్ష్యంగా ఉంది. ఈ 2 పనులు చేయాలంటే నాయకుడికి సత్తాతో పాటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే సామర్థ్యం కూడా ఉండాలి. చంద్రబాబుకు ఆ 2 ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు మద్దతుపైనే ఆధారపడుతోంది. కాబట్టి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవడం ఆయనకు తేలికవుతుందనే అభిప్రాయానికి తోడు ఇటీవల కేంద్రం చేస్తున్న ప్రకటనలు కూడా అదే నిజమని చాటుతున్నాయి. ఇప్పటికే అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని సంకల్పం తీసుకున్న చంద్రబాబు పోలవరాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్రంతోనే చెప్పించారు. చంద్రబాబు పట్టుదల చూస్తుంటే ఈ టర్మ్లో ఖచ్చితంగా ఆ 2 పనులు పూర్తయిపోయే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి కోసం రిస్క్ తీసుకునే నేతలు తక్కువగా ఉంటారు. ఆ విషయంలో చంద్రబాబుకు తిరుగు లేదు అనేది ఆయన రాజకీయ చరిత్ర చెప్పే సత్యం. వృద్ధి రేటు పెరగాలన్నా, రాజకీయంగా చూసినా విజిబుల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. అభివృద్ధి కంటికి కనిపిస్తేనే అన్ని రకాలుగా సానుకూల స్పందన వస్తుంది. జనం కూడా సర్కారుకు జై కొడతారు. చంద్రబాబు కూడా మొదటి నుంచి విజిబుల్ డెవలప్మెంట్ ని నమ్ముకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అయినా, విభజిత ఏపీలో ఆయన చేపట్టిన ప్రాజెక్టులైనా అదే విషయం చాటి చెబుతాయి. ఏపీకొచ్చేసరికి రోడ్ల అభివృద్ధి లాంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఓ 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే రోడ్ల పనులు పూర్తయిపోతాయి. ఈ పని వీలైనంత త్వరగా పూర్తి చేసి అమరావతి, పోలవరం పనులు చేస్తే ఇక చంద్రబాబుకు తిరుగుండకపోవచ్చు. ఇలాంటి అభివృద్ధి పనులు జరగడానికి ఇదే సరైన సమయం. బాబు హయాంలో అయితేనే ఈ పనులు పూర్తవుతాయి. చంద్రబాబు ప్రస్తుత టర్మ్కు ఏపీ భవిష్యత్తును మలుపు తిప్పే సత్తా ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకుని దార్శనికత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం, ఆయన అభివృద్ధి విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రాజకీయంగా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 ఏళ్ల పరిపాలనలో కానీ, విభజిత నవ్యాంధ్ర 5 ఏళ్ల పరిపాలనలో కానీ అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సవాళ్లు ఎదురైనా, సమస్యలు చుట్టుముట్టినా అభివృద్ధి విషయంలో ఆయన రాజీ పడలేదు. ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని మించేటట్టు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఆ ప్రణాళికల్ని కార్యరూపంలో పెట్టి పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలిచ్చారు. ఏకంగా డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే 5 కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఏపీ ప్రజల తలరాతలు మారే అవకాశముంది. చంద్రబాబు పిలుపుకు స్పందించి నమ్మకమే పెట్టుబడిగా 29 గ్రామాల నుండి 28,000 మంది రైతులు
రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఉచితంగా భూములివ్వడం గర్వకారణం. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారో లేదో అన్న సందేహాలున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపారానుకూల రాష్ట్రాల్లో ఏపీను మొదటి స్థానంలో నిలిపారు చంద్రబాబు. ఆయన హయాంలోనే పారిశ్రామిక వికాసం వెల్లివిరిసి 5 ఏళ్లలో కియా, హీరో, ఇసుజు, అశోక్ లేలాండ్, ఫ్లెక్సీట్రానిక్స్, జియోమి, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, బ్రేక్స్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, చెట్టినాడు సిమెంట్, కళ్యాణి స్టీల్, బ్రిటానియా, పెప్సీ, సెల్కాన్, కార్బన్ డిక్సన్, సెయింట్ కోబన్, గూగుల్ ఎక్స్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్ ఇలా రాష్ట్రానికి దేశ విదేశీ పరిశ్రమలు అనేకం రాష్ట్రానికొచ్చాయి. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆగమనంతో కరువుకు చిరునామా అయిన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. కియా వచ్చింది అనంతపురానికి కొత్త కళ తీసుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ దేశంలో మరే రాష్ట్రం సాధించినంత వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ సాధించింది. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వినూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఐటీ విప్లవాన్ని గుర్తించిన చంద్రబాబు ఐటీ ఫలితాలు తెలుగు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందు చూపుతో వ్యవహరించి ఐటీ రంగం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారాయన. నాలెడ్జ్ ఎకానమీని సృష్టించాలనే లక్ష్యంతో అమెరికా వీధుల్లో 14 రోజులు స్వయంగా ఫైళ్లు చేతపట్టుకుని తిరిగారు. దీంతో అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపారు. బెంగళూరు, ముంబైతో పోటీపడి మరీ ఐటీ రంగం హైదరాబాద్ను ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా ప్రసిద్ధి పొందారు. జంట నగరాలకు తోడు సైబరాబాద్ నిర్మించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచ పటంలో గుర్తింపును తెచ్చారు. బిజినెస్ స్కూల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు రూపకల్పన ఇలాంటి అద్భుత కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఏపీని మళ్లీ గాడిన పెడతానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రకటించిన చంద్రబాబు ఆ దిశగానే సాగుతున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విషయాల్లో తనదైన మార్క్ వేస్తున్న చంద్రబాబు అందుకోసం రేయింపవళ్లు కష్టపడుతున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై తన లక్ష్యాన్ని చాటుతున్నారు. కేంద్రం కూడా ఏపీ అభివృద్ధి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని సానుకూలంగా స్పందించడంతో చంద్రబాబు అభివృద్ధి విషయంలో దూకుడు పెంచేశారు. అమరావతి పునర్నిర్మాణం చరిత్ర తిరగరాసే తరుణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, హోటల్స్, హాస్పిటల్స్, ఇతరత్రా అన్ని సౌకర్యాలు అమరావతికే వస్తాయన్నారు. రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. దేశంలో ఏపీ నెంబర్ 1గా నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. కష్టాలున్నాయని పారిపోయే పరిస్థితి లేదన్న బాబు రాష్ట్ర పునర్నిర్మాణం జరిపి తీరుతామన్నారు. నాడు ఇంటికొక ఐటీ నిపుణుడు ఉండాలని, నేడు ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలని అంటున్నానని చంద్రబాబు చెబుతున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని తెలిపారు. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఆరాటపడుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ వయస్సులోనూ తన స్టామినా తగ్గలేదని నవ యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు పరిశ్రమలను భారీగా ఆహ్వానిస్తోంది. దీనికి తోడుగా ప్రధాన లక్ష్యాలైన పోలవరం, అమరావతి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏపీకి రాజధాని అమరావతి గేమ్ చేంజర్ అవుతుందనేది చంద్రబాబు యోచన. అలా అయ్యేలా ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే రాజధాని పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో మాస్టర్ ప్లాన్ కు తగ్గట్టుగా పనులు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు. అటు కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించింది. ఇది చంద్రబాబుకు సక్సెస్ అనే చెప్పాలి. అదే సమయంలో రాజధానికి నిధుల సమస్య లేకుండా రుణాలివ్వడానికి కూడా ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు రావడం
శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఈ నిధులతో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం సాధ్యమేనని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. కేంద్రం కూడా మరింత ఉదారంగా సాయం చేయడానికి సిద్ధమేనని ప్రకటించడంతో ఈ టర్మ్లో రాజధాని ఖచ్చితంగా పూర్తవుతుందనే నమ్మకం కనిపిస్తోంది. ఒక్కసారి రాజధాని నిర్మాణం పూర్తయితే ఏపీకి గ్రోత్ ఇంజిన్లా మారేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సమాంతరంగా అక్కడ వివిధ సంస్థలు కొలువు తీరేలా వ్యూహరచన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విజిబుల్ డెవలప్మెంట్ తో పాటు వచ్చే మార్పులు కూడా జనం అనుభవంలోకొచ్చేలా కార్యాచరణ తీసుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం దగ్గర నుంచే అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగానే అమరావతి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, భవిష్యత్తు పనులపై దిశానిర్దేశం విషయంలో చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తూ చంద్రబాబు అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. పోలవరం విషయంలో కూడా ఎక్కడ పని ఆగిందో అక్కడి నుంచే మొదలు పెట్టడానికి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. పోలవరం విషయంలోనూ నిర్దిష్ట లక్ష్యంతో పనులు జరగాలని చంద్రబాబు చెప్పేశారు. గతంలో మాదిరిగానే వీలైనన్ని సార్లు పోలవరం పనుల పరిశీలనకొస్తానని చంద్రబాబు చెప్పడంతో ఆ పనులు కూడా వేగం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏపీకి నిధుల కొరత పెద్ద సమస్యగా ఉంది. ఓవైపు సంక్షేమం చూసుకుంటూనే మరొక వైపు అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి. ఈ సమస్యను చంద్రబాబు అయితేనే సమర్థంగా డీల్ చేస్తారని జనం నమ్ముతున్నారు. దీనికి తోడు కేంద్రంలోనూ బాబు మాట చెల్లుబాటయ్యే పరిస్థితి ఉండడం ఏపీకి ఖచ్చితంగా లాభించే విషయం. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు కొన్ని అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర పథకాలతో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టుల్ని అనుసంధానం చేస్తున్నారు. అలా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా పరుగులు పెట్టేలా చూసుకుంటున్నారు. ఏపీ ఇప్పుడున్న స్థితిలో రాష్ట్రాన్ని వేలు పట్టుకుని జాగ్రత్తగా నడిపే నేత అవసరం. ఆ అవసరాన్ని చంద్రబాబు సమర్థంగా భర్తీ చేయగలరనే చెప్పాలి. తనకున్న పాలనా అనుభవంతో, అభివృద్ధిపై రాజీలేని తత్వంతో ఖచ్చితంగా ఏపీని స్వర్ణాంధ్ర చేసే సత్తా చంద్రబాబుకే ఉంది. ప్రధాన లక్ష్యాలను ఈ టర్మ్లోనే సాధించే అవకాశం కూడా ఆయనకుందే. చంద్రబాబు ప్రస్తుతం తన ఫోకస్ అంతా అభివృద్ధిపైనే పెట్టారు. అభివృద్ధితోనే సంపదను సృష్టించి పేదరికాన్ని తొలగించవచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అదే సమయంలో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను ఉండేలా చూడాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆయన అనేక రకాలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా 10 అంశాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికను చంద్రబాబు రూపొందించారు. 2047 విజన్ డాక్యుమెంట్ కు తుది రూపిచ్చారు. 2047 నాటికి ఏపీను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ కు ఆయన రూపకల్పన చేశారు. అభివృద్ధి విషయంలో మిగతా నేతలకు భిన్నంగా ఫలితాలు చూపించారు చంద్రబాబు. ప్రతి పని వెనుక చంద్రబాబు చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, కర్తవ్య దీక్ష ఉంటాయి. ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడమే కాదు, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవడానికి వినూత్న వ్యూహరచనలోనూ చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రణాళికలు చాలా మందిని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అనుకున్న ప్లాన్ ప్రకారం పట్టు వదలకుండా పనిచేయడం మాత్రం ఆయనకే సాధ్యం. అభివృద్ధి పనులు ఆపడానికి సాకులు వెతుక్కోవడం ఆయనకు అలవాట్లేని పని. పైగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, విమర్శలొచ్చినా సరే, అభివృద్ధి విషయంలో రాజీ లేని తీరే చంద్రబాబుకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. విజన్ 2020 పేరుతో చంద్రబాబు గతంలోనే భవిష్యత్తును ముందే ఊహించారు. అప్పుడు ఆయన కన్న కలల్ని నిజం చేసుకున్న ఆత్మ సంతృప్తి కూడా ఆయనకుంది. అదే స్ఫూర్తితో ఇప్పుడు విజన్ 2047 అంటూ విభజిత ఏపీకి మెరుగైన భవిష్యత్తు సాధ్యమే అని నమ్ముతున్నారు. జనానికి అదే నమ్మకం కలిగించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఎప్పుడైనా అభివృద్ధి జరగాలంటే మొదట ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేయాలి. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. అదే సమయంలో నిధుల కొరత లేకుండా చూసుకోవాలి. ఈ విషయాలన్నిటిపైన పూర్తి స్పష్టత ఉన్న చంద్రబాబు లాంటి నేత ఉండడంతో ఏపీ అభివృద్ధికి ఇదే సరైన సమయమనే భావన వ్యక్తమవుతోంది. ఏపీకి సహజ సిద్ధంగా కొన్ని అనుకూలతలున్నాయి. అదే సమయంలో 10 ఏళ్లు దాటినా తీరని విభజన కష్టాలు కూడా ఉన్నాయి. ఈ 2 అంశాల గురించి పూర్తి అవగాహన ఉన్న నేత చంద్రబాబు మాత్రమే. ఈ తరుణంలో ఏపీ అభివృద్ధిని వేగవంతం చేయడం పెద్ద కష్టం కాదనే వాదన వినిపిస్తోంది. ఏపీని ఏ రకంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు ఒక అవగాహన ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసిన ఆయన ఈ టర్మ్లో నిధుల కొరత లేకుండా కొన్ని ప్లాన్లు గీసుకున్నారు. అందుకోసం కేంద్రంతో ముందే మాట్లాడుకున్నారని కూడా చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును కాదనే స్థితిలో కేంద్రం లేదు. దీంతో ఏపీ సర్కార్ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఢిల్లీ నుంచి నిధుల కొరత ఉండదని అంటున్నారు. ఇప్పటికే ఏపీకి నిధుల విడుదల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. అప్పుల విషయంలో కూడా సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 10 అంశాలు కీలకంగా మారనున్నాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. 10 అంశాలతో ఆయన విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ 2047 విజన్ డాక్యుమెంట్తో ఏపీని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏపీకి యువతే సంపదని మొదట్నుంచి బలంగా నమ్మిన చంద్రబాబు మరోసారి ఆ యువశక్తినే ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు. ఏపీ భవిష్యత్తును మలుపు తిప్పే శక్తి యువతకే ఉందని, వారిని సరైన దారిలో నడిపించే బాధ్యత తనదేనని చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలో ఉన్న మెరుగైన అభివృద్ధి విధానాలను ఏపీకి తీసుకురావాలనేది ఆయన సంకల్పంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ నిలదొక్కుని పురోగమించాలంటే అది సాంకేతికతతోనే సాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అభివృద్ధి విషయంలో కూడా ఏపీ ఇతర రాష్ట్రాలకు మోడల్గా నిలవగలదని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఏపీని అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ముందు నిలపాలనేది చంద్రబాబు స్వీయ లక్ష్యం. ఇందుకోసం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కొనే దృఢచిత్తం, కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తీసుకురాగల అవకాశం ఆయనకు కలిసొచ్చే అంశాలు. మొత్తం మీద చంద్రబాబు ప్రస్తుత పదవీకాలం ఏపీ భవిష్యత్తును మలుపు తిప్పడానికి సరైన సమయం అనే అంచనాలున్నాయి. సరైన నాయకుడు సరైన సమయంలో సరైన ప్రణాళికలు వేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏపీకి కూడా చంద్రబాబు రూపంలో సరైన నేత సరైన సమయంలో సరైన ప్లాన్తో వచ్చారని అంటున్నారు. అమరావతి, పోలవరం లాంటి ప్రధాన లక్ష్యాలతో మరెన్నో పనులను కూడా మెరుపు వేగంతో పూర్తి చేసే సత్తా చంద్రబాబుకుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏపీకి ప్రస్తుతం ప్రధాన లక్ష్యాలు అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయడం. ఈ 2 పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చంద్రబాబు ఇప్పటికే వ్యూహరచన చేసి అధికారులకు రోడ్ మ్యాప్ ఇచ్చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, భవిష్యత్తుపై దిశానిర్దేశాలతో పరుగులు పెట్టిస్తున్నారు. నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి పని ఆగకూడదనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత జరగబోయే పనులకు ముందే నిధుల సమీకరణ చేసి పెట్టుకోవాలని, అవసరమైతే ప్లాన్ బి రెడీగా ఉండాలని అధికారులకు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పనులన్నీ వేగం పుంజుకున్నాయి. మనకు ఎక్కువ సమయం లేదు, చకచకా పనులు కావాల్సిందే అని వెంటపడుతున్నారు చంద్రబాబు. ఈ టర్మ్ పూర్తయ్యే నాటికి ఏపీ అభివృద్ధి పరంగా పురోగమించాలని, ఖచ్చితంగా మారాల్సిందేనని ఆయన సంకల్పం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే పనులన్నీ పూర్తి చేసేలా టైం టేబుల్ వేసుకున్నారు. పోలవరం పూర్తయితే ఏపీలో మెజార్టీ జిల్లాలకు నీటి వసతి వస్తుందనేది లక్ష్యం. ఆ తర్వాత నదుల అనుసంధానానికి మార్గం సుగమమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. పోలవరం ద్వారా జరిగే కొన్ని మేళ్లు ప్రాజెక్టు పూర్తయ్యాకే అర్థమవుతాయని అంటున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్, 100 మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్లు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ప్రాజెక్ట్ పనులు పరిశీలిస్తారు. నిర్మాణ పనుల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో కాంక్రీట్ పనులు వేగవంతం చేశారు. నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్లాట్ఫామ్ కూడా సిద్ధం చేశారు. వాల్ నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా గైడ్ వాల్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి కూడా డయాఫ్రమ్ వాల్ను 1396 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు నిర్మిస్తున్నారు. గోదావరి అడుగున ఇసుక సిల్టు, మట్టి పొరల నుంచి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంలో సీపేజ్ రాకుండా నివారించే ప్రక్రియలో భాగంగా నూతన వాల్ నిర్మాణం చేపడతారు. గత 5 నెలలుగా డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో ఇరువైపులా శాండ్ ఫిల్లింగ్, మట్టి, ఇసుకరాతి నమూనాల సేకరణ పనులు జరిగాయి. అమరావతిలో అయితే ఒక్కో దశ పనులు పూర్తయ్యే కొద్దీ ఆ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోతాయని అంచనా. అప్పుడు ఏపీ ఖచ్చితంగా మరో రేంజ్కు వెళ్తుందనే నమ్మకం అందరికీ వస్తుందనేది బాబు ఆలోచన. అప్పుడు పెట్టుబడులు కూడా క్యూ కడతాయని భావిస్తున్నారు. ఏపీకి సంబంధించినంతవరకు గత 10 ఏళ్లు జరిగింది ఒక ఎత్తు, ఈ 5 ఏళ్లు జరగబోయేది మరొక ఎత్తు అనుకునేలా అభివృద్ధి పనులు మిషన్లా సాగాలనేది చంద్రబాబు చేసిన దిశానిర్దేశం. అందుకు అనుగుణంగానే అమరావతి, పోలవరం పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తు పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఓ పని తర్వాత మరో పని చేయాల్సిన అవసరం లేదు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అభివృద్ధి విషయంలో కూడా అలసత్వం సహించేది లేదని స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. మొత్తం మీద ఈ టర్మ్లో అభివృద్ధి చెందిన ఏపీని సాకారం చేయాలనే దీక్షతో చంద్రబాబు పనిచేస్తున్నారనే చెప్పాలి.